మెరుపు కలలు మెరుపు కలలు. అమ్మా సమయం, నిన్న నువ్వు వ్రతానికి వచ్చావని తెలిసి భాను పరిగెత్తుకొనొచ్చింది. ఈ రోజేమో నాకు బాలేదనొచ్చావు. ఇలా దొంగతనంగా ఎన్ని రోజులు సమయం? ఒక్కసారి అమ్మతో మాట్లాడి చూడొచ్చు కదా. అమ్మా, ఇప్పుడు నీకు ఆరోగ్యం బాలేదు కదా, ఇప్పుడు ఈ టాపిక్ అవసరమా? నాకు అవసరమేరా. నీకేం తెలుసు నా బాధ? ఆహా, పెళ్ళైన తర్వాత కోడలు అత్తారింటికి రావడం లేదు, పుట్టింట్లోనే ఉంటుంది అంటే నలుగురు ఏమనుకుంటారు? అనుకునే వాళ్ళు అనుకుంటూనే ఉంటారమ్మా. వాళ్ళు అనుకుంటున్నారని మనం వీళ్ళని ఇబ్బంది పెట్టలేం కదా. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలా రావడం కూడా గొప్పేలే. అలాంటిది పర్మనెంట్గా ఇక్కడ ఉండిపోవాలని ఇబ్బంది పెడితే ఎలా అమ్మా? అవునా, అందరు మగాళ్ళు ఒక్కటే అనుకున్నాను, కానీ ఇతన్ని చూస్తుంటే జెంటిల్మెన్ లాగే ఉన్నాడు. అమ్మా, ఇప్పుడు నువ్వు అలాంటివన్నీ ఆలోచించడం మానేసి హ్యాపీగా రెస్ట్ తీసుకో అమ్మా. అమ్మో, ఇది నా టెడ్డీ. ఎవరు ముట్టుకోవడానికి నేను ఒప్పుకోను. జరుగు. అలర్ట్ చేయకుండా ఇక్కడే కూర్చో, నేను అత్త దగ్గరికి వెళ్ళొస్తాను. హే ఆగాగు, ఈ బొమ్మ ఎక్కడిది? దీన్ని ఎందుకు మోసుకొని తిరుగుతున్నావు? ఎక్కడిదైతే నీకెందుకయ్యా? అయినా దాన్ని మోస్తున్నది నేనే కదా, నీకేంటి ప్రాబ్లం? ఓకే. ఇది నాది, నా పర్మిషన్ లేకుండా దాన్ని టచ్ కూడా చేయొద్దు చెప్తున్నాను. అది నిన్ను డిస్టర్బ్ చేయదు, నువ్వు దాన్ని డిస్టర్బ్ చేయకు, సరేనా? ఏంటి? ఇది నన్ను డిస్టర్బ్ చేయదు, నేను దీన్ని డిస్టర్బ్ చేయకూడదా? డిస్టర్బ్ చేయడానికి ఇదేమైనా ప్రాణం ఉన్న జీవినా? రాను రాను పైత్యం బాగా ముదురుతుంది. నన్ను కేర్ చేసే వాళ్ళు నాకున్నారు, నేను అక్కడికే వెళ్ళుంటాను. ఆయన చనిపోకముందు అంతా నా చేతుల్లోనే ఉన్నాయనుకున్న పరిస్థితులేవీ కూడా నాకు అనుకూలంగా లేకుండా పోయాయి. అంటే ఆయన నా పక్కన లేకపోతే నేనేం చేయలేనా? అందరం ఆనందంగా కలిసున్న రోజుల నుంచి ఎప్పుడు ఎవరెక్కడ ఉంటున్నారో తెలియని స్థితికొచ్చే పరిస్థితులు. సంగీత పెళ్లి చేసుకుని వెళ్ళిపోయి ఎక్కడుందో తెలీదు. సౌందర్య వెళ్ళి ఆ ధర్మతేజ ఇంట్లో ఉంటుంది. ఎప్పుడూ నా మాట వినదు అనుకున్న సమయం తాళి కట్టిన వాడిని వదిలేసి నా వెంట వచ్చింది. మళ్ళీ నా కూతుళ్ళు ముగ్గురు ఆనందంగా ఉండాలంటే నేనేం చేయాలో తెలియడం లేదు. కాని భానుమతి పరిస్థితుల్ని చూసి భయపడి ఆగిపోదు. ఖచ్చితంగా నేను మళ్లీ లేచి నిలబడాలి. నిలబడతాను. ఓహో, దీన్ని టచ్ చేయొద్దంట. దీన్ని
ఎంతసేపు ఈ వార్తలే కాకుండా ఈటీవీలో వచ్చే సీరియల్స్ పెట్టొచ్చుగా. పైగా అన్ని సీరియల్స్ చాలా బాగుంటాయి. ఈ టెడ్డీ నాది, నా పర్మిషన్ లేకుండా టచ్ చేయొద్దా? ఈవిడ గారు కిచెన్లో వంట చేస్తుంది. ఇప్పుడు నేను దీన్ని బయటికి తీసుకెళ్లి కత్తితో కసా కసా అని పొడిచేసి బయట పడేస్తే ఏం చేస్తుంది? కాసేపు వెతికి ఊరుకుంటుంది. ఎలా చేద్దాం? జెంటిల్మెన్ అనుకున్నాను, అందరి మగాళ్ళలాగా సాడిస్ట్. వద్దులే, చూడ్డానికి ముద్దుగా బొద్దుగా క్యూట్గా ఉంది. హ, ఆవిడ మీద కోపం దీని మీద ఎందుకు చూపించాలి? సాడిస్ట్ కాదులే, పాపం జెంటిల్మెన్నే. దీన్ని కత్తితో వద్దు కానీ చెత్త బండెక్కిద్దాం. అప్పుడు ఇది సిటీ చెత్తంతా పడేసే డంపింగ్ యార్డ్కి వెళ్తుంది. అప్పుడు ఈ ఇంట్లో ఎంత వెతికినా కనిపించదు. ఏ యా 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 యా. ఓ, ఆ డంపింగ్ యార్డ్ లో డంప్ అవడం కన్నా కత్తితో పొడిపించుకోవడమే బెటర్. వద్దులే, ఎందుకు పడేయడం? ముట్టొద్దు అంది ఆవిడ గారు. పాపం, ఇదేం తప్పు చేసింది? దీనికి ఎందుకు శిక్ష? నిన్నేం చేయంలే, కూర్చో. టచ్ 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 చేశాను. టచ్ 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 చేశాను. బావగారిది మోటు సరసమే. సార్ 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 ఇక్కడే ఉన్నాగా. సార్ సార్ ఏంటి? సార్ ఇదేంటి సార్ ఇక్కడ? ఆ? మీ మేడం ఏదో చిన్నపిల్లలాగా దీన్ని సంకనేసుకొని వచ్చింది. పైగా దీన్ని ఎవరూ ముట్టుకోవద్దంట. ఏంటో దీనికి అంత స్పెషల్. సార్ టచ్ చేయకపోవటమే మంచిది సార్, లేదంటే దోలుగుండాకు రాసుకున్నట్టు వదిలించుకోలేము. ఆ? ఏంటి? ఏం లేదు సార్, మేడం గారు వద్దన్నారు కదా, ఎందుకు అనవసరం టచ్ చేయటం అంటున్నా. సరే, ఫైల్ ఇవ్వు. ఇదిగోండి సార్. ఏరా సీనుగా, అక్క ఏంటి సంగతి? నా దగ్గర సంగతులేముంటాయి అక్క, నువ్వు మాత్రం జాలిగా తిరుగుతున్నట్టుగా ఉన్నావు కదా అక్క. నాదే ముందులే గాని ఆ న్యూస్ చూసి చూసి బోరు కొడుతుందిరా. ఏదైనా జబర్దస్త్ ప్రోగ్రాం పెట్టరా. అక్క వాసు సారు న్యూస్ ఛానల్ తప్ప ఏది చూడరు, నేను పెట్టను. కావాలంటే రిమోట్ ఇస్తాను, నువ్వే పెట్టుకో అక్క. అవునా, సరే బిడ్డా. అమ్మో, అయ్యో, అమ్మో, అక్క 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 తగ్గించక్క. అయ్యో అక్క. ఏంటి సీను? సార్ ఇంట్లో అమ్మకి ఆరోగ్యం బాలేదు, సౌండ్ తగ్గించు. ఏయ్, సీను, సార్ సౌండ్ సార్ తగ్గి. సార్ అయ్యో తగ్గటలేదు సార్. ఇలా ఇవ్వు. ఏంటి సీను ఇది? ఇంట్లో అమ్మకి ఒంట్లో బాగుండకుండా ఉంటే ఇంత సౌండ్ పెడతావా? అయ్యో. అసలు నీకు బుద్ధి ఉందా లేదా? సార్, అలా సార్, సౌండ్ సార్. పెట్టొచ్చా? ఒరే దొంగ సచ్చినోడా, ఆ రోజు రెచ్చగొట్టి డాన్స్ చేయించావు, ఆ నొప్పులు ఇప్పటి వరకు తగ్గలేదు. ఈ రోజు సౌండ్ పెట్టి చంపాలనుకున్నావా? బాబుగారు నిజంగా నాకు తెలీదు, సౌండ్ నేను పెట్టలేదు. సీను, ఈ రిమోట్ నీ చేతిలో ఉంటే అమ్మో, సౌండ్ సార్, నువ్వు అయ్యో, పెట్టక ఈ అమ్మో. టెడ్డీ పెడుతుందా? ఏంటక్క ఇక్కడికి వచ్చి కూడా నా మీద పగ తీర్చుకుంటున్నావు, నా కర్మ.
చెప్పు సీను, చెప్పు. ఈ టెడ్డీ సౌండ్ పెడుతుందా? రే వాసు ఆ, ఏంట్రా అమ్మా. గొడవ ఏం లేదమ్మా, ఏదో సరదాగా. అవునమ్మా గారు. వెళ్ళి రెస్ట్ తీసుకో, పో పో, పో, వెళ్ళు. ఇప్పుడు కాస్త తేలిగ్గా ఉందిరా, అందుకే వచ్చాను. ఆ, హా, అత్తయ్య ఈ పూటకి రాత్రికి కూరలు వండేశాను. మీకోసం జావా చపాతీ చేశాను. ఇప్పటికన్నా వండేశాను. రాత్రి కాసన్ని బియ్యం పెట్టుకుంటే సరిపోతుంది. ఏంటమ్మా సమ్యు, ఏంటి అప్పగింతలు? అంటే అత్తయ్య నిన్న కూడా ఆఫీస్కి వెళ్ళలేదు. ఈ రోజు మీకు బాగలేదని ఇక్కడికొచ్చాను. ఒక్క పూటైనా ఆఫీస్కి వెళ్దామని. పైగా నేను ఇక్కడికి వస్తున్న విషయం అమ్మకి తెలిస్తే ఎంత గొడవ అవుతుందో మీకు తెలుసుగా. నిన్న నేను పూజకొచ్చిన విషయం ఎవరో అమ్మకి చెప్పారు. మనకి తెలియని శత్రువులు చాలా మంది ఉన్నారు అత్తయ్య. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నిజమేనమ్మా, నాకు కాస్త బాగుంది కాబట్టి వెళ్ళు. వెళ్తూ వెళ్తూ దారిలో గుడుంది కదా, అక్కడున్న పంతులు గారికి నిన్న పూజకి సంబంధించిన పండ్లు బియ్యం ఉన్నాయి. వాటిని కాస్త అక్కడ ఇచ్చి వెళ్ళమ్మా. నేను ఇస్తానమ్మా, నాకు ఇవ్వండి. ఒరే అదవా, నువ్వు కాస్త నోరు మోస్తావా? ఆ? నీకు చెప్పిన పని చేయి, అతి చేయకు. అవి వేరే వాళ్ళు ఇవ్వకూడదు. అది వేరే వాళ్ళు ఇవ్వకూడదని ఒక్క ముక్కలో చెప్పొచ్చు కదా, ఇలా కొట్టి మరీ చెప్పాలా? సరే, దానికి ఎందుకమ్మా తనని ఇబ్బంది పెట్టడం? ఎలాగో నేను సెలవు పెట్టానుగా, నేను వెళ్ళి ఇస్తానులే. అది కాదురా వాసు, వ్రతానికి సంబంధించిన వస్తువులు వ్రతంలో కూర్చున్న జంట ఇవ్వాలి. అందుకే నువ్వు సమ్యు వెళ్ళి పంతులు గారికి బియ్యం ఇచ్చి సమ్యుని ఆఫీస్ దగ్గర దింపేసిరా. సమ్యు, నీకేం ఇబ్బంది లేదు కదమ్మా? అసలే అత్తయ్యకి ఆరోగ్యం బాగలేదు. పైగా దేవుడి బియ్యం. ఇప్పుడు నేను వెళ్ళను అంటే సెంటిమెంట్ ఫీల్ అయ్యి రేపు జ్వరం పెరిగినా పెరగచ్చు. ఎలాగో గుడి దారిలోనే కదా. అలాగే అత్తయ్య, గుడి దారిలోనే కదా, నేను ఇస్తాను. వెళ్ళొస్తాను అత్తయ్య. జాగ్రత్త, టాబ్లెట్స్ వేసుకోండి. వెళ్ళొస్తాను బామ్మ. ఈ వెళ్ళడం ఏంటో రావడం ఏంటో, ఈసారి కుదిరితే ఇక్కడే ఉండేలా రామ్మా. నాని, మళ్ళీ మొదలు పెట్టావా? నేనేమన్నాన్రా, ఉన్నదేగా అన్నాను. పెళ్ళాన్ని ఒక్క మాట అననివ్వడమ్మా అందగాడు. సరే అమ్మా, మీరు బయలుదేరండి. ఒక్క నిమిషం ఆగు, ఇలా ఇవ్వు. ఇప్పుడెక్కు. సీను, సార్. నువ్వు వెళ్ళేది ఇంటికేగా? అవును సార్. ఇక్కడ మనుషులకే ప్లేస్ లేదంటే మళ్ళీ ఇదొకటి. ఇదిగో దీన్ని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టు. అమ్మో, అమ్మా సీనా, నడుం విరిగింది రాయ్, నీ సంగతి చెప్తాను. అమ్మో, నా వల్ల కాదు సార్. నాకు బయట పని ఉంది, దీన్ని తీసుకెళ్ళటం నా వల్ల కాదు. అమ్మో, నేను ఆటోలో వెళ్తాను, నువ్వు బైక్ మీద రా. ఆగమ్మాయి, ఒక బండి మీద ఒక బొమ్మను పెట్టుకుని వెళ్ళలేకపోతే రేపు నలుగురు పిల్లలు పుడితే ఏం చేస్తారు? తలో ఆటో తీసుకుని వెళ్తారా? నానికి అవకాశం దొరికితే చాలు, పంచు వేస్తూనే ఉంటుంది. నువ్వు బండెక్కమ్మా. పట్టుకో, ఇటీవరా ఆ సంచి. పట్టుకో.
ఆ, చూసారా ఎలా సరిపోయారో? రేపు ఈ బొమ్మ స్థానంలో బాబు గాని పాప గాని ఉండాలి. ఉమ్, ఇంకా బయలుదేరండి. ఉమ్. పెళ్ళాన్ని ఒక్క మాట అన్నేవాడు. పిలుస్తాను అమ్మగారు, పిలుస్తాను బామ్మగారు. ఏ ఆగాగు, ఎందుకంత తొందర? ఆ బొమ్మ నాకు ఇవ్వు, నేను తీసుకొస్తాను. ఆహా, నేనివ్వను, ఇది నాది. ఆ సంచన్న ఇవ్వు, నేను పట్టుకుంటాను. నేను చూసుకోగలను, నాకేం నీ హెల్ప్ అవసరం లేదు. అరే నిన్ను, ఈవిడ మూడు ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ అర్థం కాదు. ఏ ఆగు. అల్లరి చేయకుండా ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండు. నేను ఇప్పుడే వస్తాను. నీకెందుకు అంతలా నవ్వొస్తుంది? ఆ? ఆ, ఎంతైనా ఆడపిల్లలకి ఇలాంటి టెడ్డీ అంటే ఒక రకమైన ఎమోషన్. ఏదో అది చిన్నపిల్ల అయినట్టు దానికి జాగ్రత్తలు చెప్తూ ఉంటే మరి నవ్వు రాకేమొస్తుంది? ఇది మీ అందరికీ బొమ్మ కావచ్చు, నాకు మాత్రం ఇది ప్రాణమున్న మనిషి. ఆహా, ప్రాణమా? అర్థమైంది. ఆయన నీతో రాకూడదు. సరే, నేను చూసుకుంటానులే, నువ్వు వెళ్ళు. త్వరగా రా, నాకు చాలా పనుంది. దానికెందుకు అంత కోపం? వస్తానులే. అబ్బో! ఆ? ఆ? ఎవరది? ఎందుకు పూలు విసురుతున్నారు? ముందుకు రండి. ఎవరది? అసలు పిచ్చా మీకెవరికైనా? ఎందుకు పూలు విసురుతున్నారు? నమస్కారం పంతులు గారు. నమస్తే అమ్మా. అత్తయ్య గారు మీకు ఇవ్వమని చెప్పారు. ఇందులో దక్షిణ కూడా ఉంది. అలాగే అమ్మా. బావా బావా బా బావా బావా. ఇక్కడ ఎవ్వరూ లేరు. పువ్వుల ప్లేట్ కూడా అక్కడే ఉంది. ఇదంతా ఆ బొమ్మ పనా? బావగారికి అనుమానం వచ్చినట్టుంది. ఇప్పుడొచ్చి ఏం చేస్తారో ఏంటో. అయినా నా పిచ్చిగాని బొమ్మెలా పూలు విసురుతూ మాట్లాడుతుంది.
వెళ్దామా? అదేంటి పూజారికి ఇవ్వాలిగా. ఆ, నేను ఇచ్చేసానుగా. ఇచ్చేసావా? ఆ, అమ్మ మన ఇద్దరిని కలిపి ఇవ్వమంది కదా, నువ్వు ఒకదానివి ఎలా ఇస్తావు? నువ్వు వచ్చిన పని మర్చిపోయి ఇక్కడ ఆడుకుంటూ ఉంటే నేను నీకోసం వెయిట్ చేయాలా? అందుకే నేనే ఇచ్చేసాను. నిన్నొక విషయం అడుగుతాను, స్ట్రైట్గా సమాధానం చెప్పు. నీకు నేను నీ పర్మిషన్ లేకుండా తాళి కట్టడం నచ్చలేదా? అసలు నేనే నీకు నచ్చలేదా? హలో మేడం, అడుగుతుంది మిమ్మల్నే. నీ దగ్గర నుంచి నేను అడిగిన దానికి సమాధానం వస్తే నాకు క్లారిటీ వస్తుంది. చెప్పు. నీ దృష్టిలో ఆడపిల్ల అంటే ఒక ఆడుకునే ప్రాణం లేని బొమ్మ అనుకుంటున్నావేమో, కానీ ప్రతి ఆడపిల్లకు ఒక మనసుంటుంది. అది తెలిసిన రోజు నువ్వు అడిగిన దానికి నీకే సమాధానం దొరుకుతుంది.